వ్యక్తిత్వాన్ని చాటి చెప్పే విషయంలో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ను మించిన మెరుపు మరొకటి లేదు. ఈ ఆషాఢంలో శుభలాభాలతో మీ వేడుకలను మరింత ప్రత్యేకంగా చేసుకోండి. బంగారం, రత్నాలు, అన్కట్ ఆభరణాల తరుగు చార్జీలపై, అలాగే డైమండ్ ఆభరణాల డైమండ్ విలువపై 30% వరకు తగ్గింపు. ఆషాఢంలో శుభ లాభం మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ లో మాత్రమే. మీ మెరుపును సొంతం చేసుకోండి. నాగులుప్పలపాడు మండలం ఈదుమూడి గ్రామంలో నిర్వహించిన ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిసి కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు వివరించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం గ్రామంలో సుమారు 70 లక్షలతో పలు అభివృద్ధి పనులు చేపట్టిందని తెలిపారు. 35 లక్షలతో సీసీ రోడ్లు, సైడ్ డ్రైనేజీలు నిర్మించగా 10 లక్షలతో వ్యవసాయ డ్రోన్ను రైతులకు అందించామని తెలిపారు. జెడ్పీ నిధులతో 10 లక్షల విలువైన సీసీ గ్రావెల్ రోడ్లు త్వరలో నిర్మించనున్నట్టు తెలిపారు. అలాగే 8 లక్షల విలువైన ట్రాక్టర్ వ్యవసాయ పరికరాలు, 7 లక్షల విలువైన ట్రాక్టర్ను గ్రామ పంచాయతీకి అందజేస్తున్నట్టు తెలిపారు. ప్రజల సంక్షేమం, గ్రామాల సమగ్ర అభివృద్ధి కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఇప్పుడు లేనంత మెజార్టీ 315 ఓట్ల మెజార్టీతో మీరు ఇక్కడ గెలవడం జరిగింది. అదేవిధంగా గెలిచిన తర్వాత మా ఊరికి సంబంధించి కూడా బీసీ కాలనీకి ఒక 10 లక్షలు, ఎస్సీ కాలనీకి ఒక 10 లక్షలు, కొత్తూరికి ఒక 15 లక్షల లెక్కన ఎన్ఆర్జీఎస్ నిధులు 35 లక్షలు మీరు మాకు ఇవ్వడం, మేము రోడ్లు వేసుకోవడం కూడా జరిగింది. అదేవిధంగా మండలానికి వచ్చినటువంటి 2-3 డోన్లు వచ్చినా కూడా మా ఊరు గ్రామాలు కూడా సార్ మరి ఇది ఒకటే వచ్చిన ట్రాక్టర్ ఇంకా గ్రామాన్ని సార్ చూస్తారని చెప్పారు.
ఏదైనా రోడ్లు తిరిగేటప్పుడు చాలా చక్కగా అన్ని రోడ్లు బ్రహ్మాండంగా విజయ్ కుమార్ గారి సహకారంతో చేయడం జరిగింది. ఈ గ్రామంలో ఎక్కువగా కొంచెం కాలువ పరిస్థితి కొంచెం ప్రాబ్లం ఉంది. అది కూడా నెక్స్ట్ మరి వచ్చే టైం కల్లా పూర్తి చేస్తారని మరి పల్లెలో మాట ఇవ్వడం జరిగింది. అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈరోజు ఈదుమూడి గ్రామంలో కూటమి ప్రభుత్వం 2 నమ్మకం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ గారికి, అలాగే మన మండల పార్టీ అధ్యక్షులు తేల మనోజ్ కుమార్ గారికి, కూటమి ప్రభుత్వం నాయకులకు, కార్యకర్తలకు, ముఖ్యంగా కుటుంబ సభ్యులు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి 2024 ఎలక్షన్స్ లో ఏవైతే హామీలైతే ప్రభుత్వం మరి అర్హులైన వాళ్ళకి అందరికీ అందిస్తామన్నారో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అన్ని పథకాలు అర్హులైన వారికి అందిస్తూ రావడం జరుగుతుంది. అలాగే అభివృద్ధి కార్యక్రమాలు కూడా మనం చూసుకున్నట్లయితే చెప్పిన వాటి కంటే ఎక్కువ అభివృద్ధి చూస్తున్నాము. మన మండలం ముఖ్యంగా మన నియోజకవర్గంలో మన మండలంలో 17 వార్డ్స్ కింద సిసి రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ మరి 10,20,00,000 శాంక్షన్ చేసుకుని వర్క్స్ చేసుకోవడం జరిగింది. అలాగే పల్లెపంట 2.12 వార్డ్స్ కింద 4,80,00,000 శాంక్షన్ చేసుకుని వర్క్స్ చేసుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా మరి మన శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ గారి సహకారంతో ఇంకా అభివృద్ధి పనులు చేసుకుంటామని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. రాబోయే స్థానిక సంస్థల్లో కూడా మరి అభివృద్ధిని చూడండి, సంక్షేమ పథకాలని గమనించండి. మరి ఏ అభ్యర్థికి మీరు ఓటేస్తారో డిసైడ్ చేసుకోండి. అందరూ వస్తారు, మాకు ఓటేయండి అంటారు, డబ్బులు ఇస్తామంటారు, అరిచేతుల స్వర్గాన్ని చూపిస్తామంటారు. దేనికి మీరు ప్రలోభాలకు పోయినా మొన్న పోయి మనం కోరుకున్న వాళ్ళు అవుతామని మరి 2019 నుంచి 24 వరకు ఏం జరిగిందో మనందరికీ తెలుసు. సో దయచేసి మీరు ఏ అభ్యర్థికి ఓటు వేస్తున్నారో ఆ అభ్యర్థి మనకు ఉపయోగపడతాడా లేడా అని 1-2 సార్లు ఆలోచించుకొని మీరు ఓటు వేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ గ్రామ ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ రోజు ముందు ఒకరికి ఇస్తే ఇప్పుడు ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చారు. దాని తర్వాత అడగకుండానే స్త్రీలకు ఫ్రీ బస్ ఇచ్చారు. దాని తర్వాత రైతులకి 20,000 రూపాయలు ఇచ్చారు. దాని తర్వాత బీసీలకి అనేక పనులు చేసిన విషయం తెలుసు. ఏంటంటే ఫిషర్మెన్లకి అందరికీ ఏమేమి చేశారో మనందరికీ తెలుసు. ఇది రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు చాలా ఇబ్బందికరంగా ఉన్నా కూడా ఈ రోజు ఈ సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న విషయం మీ అందరికీ ఇంకోసారి తెలియజేస్తున్నాం. మిగిలిపోయింది పెన్షన్లు ఎక్కువ మందికి అడిగేది మేము తిరుగుతా ఉంటే, దాని తర్వాత కొత్తగా ఇల్లు కట్టుకుంటామంటున్నారు వాళ్ళది. అది కూడా అతి త్వరలోనే ప్రభుత్వం దృష్టిలో ఉంది. ఆర్థిక పరిస్థితి కొద్దిగా బలపడిన వెంటనే చేస్తానని మాకున్న సమాచారం. సో ఖచ్చితంగా ఈ పెన్షన్లు ఇవి కూడా అతి త్వరలోనే చేస్తారని సందర్భంగా తెలియజేస్తాం. ఇక్కడ మన ఊరు వరకు వస్తే ఎవరెవరు అర్హులున్నారో పెన్షన్లకి వాళ్ళు వెల్ఫేర్ అసిస్టెంట్లకి సచివాలయంలో ఇచ్చేస్తే వచ్చిన వెంటనే వాళ్ళకి ఇవ్వడానికి ఆస్కారం ఉంటుందని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాం. మన కాన్స్టిట్యున్సీ వరకు వస్తే మీ అందరికీ తెలుసు, మేము ఎలక్షన్లు తిరిగినప్పుడు అన్ని రోడ్లు గుంతలు ఉన్నాయి, ఇంత గుంతలు ఉన్నాయి. వచ్చిన వెంటనే రోడ్లు మంచిగా చేస్తాం, గుంతలు లేకుండా చేస్తామని చెప్పారు. మన కాన్స్టిట్యున్సీలో మీరే తిరుగుతా ఉన్నారు. దగ్గర దాపు 90% రోడ్లన్నీ గుంతలు లేకుండా చేశారు. ఆ 10% నీళ్ళని కూడా టెండర్లు అయిపోయి ఇంకా ఆ కాంట్రాక్టర్లు వచ్చి చేయాల్సిన పరిస్థితి ఉంది. అదే కాకుండా అభివృద్ధి సంక్షేమము అటు చంద్రబాబు నాయుడు గారు ఇటు మన కాన్స్టిట్యున్సీలో మేమంతా గెలిస్తే చేస్తారని అనుకున్నారు. వచ్చిన వెంటనే మా వంతు సహాయం, మా వంతు అభివృద్ధి ఖచ్చితంగా చేసామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. పంచాయతీరాజ్ రోడ్లు మన కాన్స్టిట్యున్సీలో అంటే సంతనూతలపాడు కాన్స్టిట్యున్సీలో దగ్గర దాపు 110 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు సైక్లైన్ చేశారు. ఎక్కువ కొద్దిగా అటు చీమకుర్తి అటు సంతనూతలపాడు చేశారు. ఎందుకంటే అక్కడ ఆ డిఎంఎఫ్ ఫండ్స్ ఉన్నాయి. అయినా కానీ ఈ కాన్స్టిట్యున్సీకి ఇప్పుడు వరకు సీసీ రోడ్లు సైక్లైన్ ఇటు
ఎన్ఆర్ఈజెస్ లో కానీ జెడ్పీ కానీ ఎంపీ ల్యాబ్స్ కానీ ఎంపీ ఫండ్స్ లో కానీ దగ్గర 21 కోట్లు మన మండలానికి ఇచ్చాం. మీ అందరికీ తెలిసి ఈ ఊరికి వస్తే 35 లక్షలు, ఇందాక నాగేశ్వర గారు చెప్పాడు, 35 లక్షలు ఈ ఊరికి ఎన్ఆర్ఈజెస్ లో ఇచ్చాం. దాని తర్వాత ఇంకా మిగిలిపోయిన ముఖ్య సమస్యలు అంటే ఇంకా కొన్ని రోడ్లు ఉన్నాయి, ఇంకా కొన్ని ఇవి ఉన్నాయి. రాబోయే కాలంలో ఎన్ఆర్జీఎస్ లో జీరాంజీ అని కొత్తగా పేరు పెట్టారు, దాంట్లో కూడా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఇందాక నీళ్ళు వస్తే ఫస్ట్ మట్టి రోడ్లు పూర్తిగా వేసిన సందర్భం కూడా మీ అందరికి గుర్తు చేస్తాము. సో ఏంటిదంటే మట్టి రోడ్లు వేసి నుంచి ఇప్పుడు సిమెంట్ రోడ్ల వరకు మనం సహాయం చేశాము. ఈ ఊరికి ఇంకా రాబోయే కాలంలో కూడా చేశాము. ఇందాక మన మనోజ్ చెప్పాడు, ఈ ఊరికి చాలా ఎక్కువ జరుగుతున్నాయి. ఎందుకంటే గట్టి ఊరు 300 ఓట్లు వచ్చినాయి, అందులో రంగారావు గారు చనిపోయారు. అందుకని కొద్దిగా స్పెషల్ గా ఫోకస్ పెట్టి కొన్ని ఎక్కువ ఇచ్చాము. ఇక్కడ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా మీ ఊర్లే. సో అందుకని ఇవన్నీ గుర్తు పెట్టుకోండి, చేస్తున్నాము. మీరు కూడా తగినట్టు నాకు సహకరించండి. నేను ఒక విషయం చెప్పి ముగిస్తున్నాను. ఏంటిదంటే రాబోయే పంచాయతీ ఎలక్షన్లో ఇటు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ముందుకు వెళ్ళాలంటే అందరు కలిసి పనిచేయాలి. నేను ఎమ్మెల్యేగా ఉన్నాను, తెలుగుదేశం పార్టీ ఉంది. ఎవరైనా మనకు అనుకూలంగా ఉండోళ్ళు చేస్తే మేము కలిసి ఇంకా అభివృద్ధి చేయగలమని సందర్భంగా తెలియజేస్తున్నాను. మీరు కూడా ప్రజల దృష్టికి తీసుకొని వెళ్ళి అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు వెళ్ళాలంటే మేము ఎలాగా చేస్తున్నాం, ఇంకా స్పీడ్గా చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. మీ అందరికీ తెలుసు, రోడ్లు పార్టీలు అతీతంగా ఇస్తున్నాం. 20,000 రైతులకి పార్టీలకు అతీతంగా ఇస్తున్నాం. సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ పార్టీలకు అతీతంగా ఇస్తున్నాం. పెన్షన్లకి పార్టీలు అతీతంగా ఇస్తాం. ఎవడరుగుడు ఉంటే వాళ్ళకి ఇస్తున్నాం. సో మీరు మంచి క్యాండిడేట్ని, మాకు సహకరించే క్యాండిడేట్ని, మా మాదిరి ఉత్సాహం ఉండే క్యాండిడేట్ని మీరు ఎన్నుకోండి. మేము కూడా ఇంకా స్పీడ్గా, ఇందాక 5 అన్నారు, ఇప్పుడు మనోజ్ ఒప్పుకున్నాను, ఈసారి 10 ఇస్తాం. మీరు ఆ లెవెల్లో ఉంది. సో అందుకని మీరు వచ్చే ఎలక్షన్లో నీట్గా బాగా పనిచేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎలక్షన్ టైంలో ఏం చెప్పేసాం, కొద్దిగా ఒత్తిడిలో ఈ రోడ్ అంటే చేస్తామన్నాం. మేము చేస్తామో లేదని మాకు కొద్దిగా అనుమానం ఉంది. ఎందుకంటే ఆర్థిక పరిస్థితులు మాకు కూడా అర్థమైంది. కానీ ఈరోజు బ్రహ్మాండంగా చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం అంటే నేను కూడా మీకు చెప్తున్నాను. ఆ డిఎంఎఫ్ ఫండ్ చేమకుర్తి సంతనూదలపాడుకి వర్తిస్తుంది. అక్కడ డబ్బులన్నీ డిఎంఎఫ్ లో పెట్టుకోండి. ఎన్ఆర్ఈజెస్ మన కాన్స్టిట్యున్సీకి ఇచ్చే 10-15 కోట్లు అన్ని తీసుకొని ఇక్కడ పెడుతున్నాం. వేరే కాన్స్టిట్యున్సీలలో ఒక్కొక్క దానికి 2 కోట్లు ఉన్నాయి, అవి అక్కడ ఇచ్చి ఇక్కడ చేసి, అందుకని కొన్ని మన కాన్స్టిట్యున్సీలో కొద్దిగా అభివృద్ధి బాగా కనపడతా ఉంది. సో రాబోయే కాలంలో కూడా ఇంకా బ్రహ్మాండంగా కనపడుతుంది. లీడర్లు అందరూ ఏదో చిన్న మనస్పర్ధ ఉంటాం, అది మామూలే. కానీ మీ అందరు కలిసికట్టుగా పనిచేసి రాబోయే ఎలక్షన్లో బ్రహ్మాండంగా చేసి, దాని తర్వాత ఇప్పుడు ఏదో ఇంటింటికి తెలుగుదేశం యాప్లు మీరు అందరికి బాగా రిలాక్స్డ్గా ఉన్నారు. ఎందుకంటే ఇది కొద్దిగా దాని మీద కొద్దిగా దృష్టి పెట్టి కూడా చేయాలి. ఎందుకంటే సడన్గా ఎప్పుడైనా ఎవరైనా అడుగుతాడు, మేము ఇలాంటి అడుగుతాడు, సార్ మా ఊళ్ళో మేము ఎక్కువ చేసాం, ఈ ఊళ్ళో తక్కువ చేసాం, ఎందుకు ఇక్కడ ఎక్కువ రోడ్లు పెట్టారని అనవచ్చు. సో అందుకని మీ ఊరు కొద్దిగా హుషారుగా ఉండి కొద్దిగా స్పీడ్ చేయండి, బ్రహ్మాండంగా ఉంటుంది. అప్పుడు కూడా ఏమన్నా ఎవరైనా అడిగితే మేము చెప్పుకుంటాం, ఏ ఊళ్ళో బ్రహ్మాండంగా చేశారు కాబట్టి మేము ఇచ్చామయ్యా అని చెప్తాము. సో అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనం పనులు చేసినప్పుడు మనం కూడా మన బాధ్యత, పార్టీ బాధ్యత చెప్పాలి. ఎప్పుడైనా అడుగుతారు ఈ ఊరికి చేశారని. అందుకని మనం కూడా హుషారుగా ఉండి అన్నింటిలో బాగుంటాం. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక, ఒంగోలు. జనరల్ సర్జరీ విభాగం నందు అన్ని రకాల సర్జరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలు చేయబడును. డాక్టర్ కార్తిక్ బాబు పెరుమాళ్ల MBBS DNB లాప్రోస్కోపిక్ అండ్ జనరల్ సర్జరీ. డాక్టర్ ఇమ్రాన్ ఆజాద్ MBBS MS జనరల్ సర్జరీ. డాక్టర్ ఎం రామకృష్ణ MBBS DNB అనస్థీషియాలజీ. ఊపిరితిత్తులకు సంబంధించి అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ కాపా పవన్ కుమార్ MBBS MD పల్మనాలజీ. విష జ్వరాలు, బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి అన్ని సాధారణ వ్యాధులకు సంప్రదించండి. డాక్టర్ డి సతీష్ కుమార్ రెడ్డి MBBS MD జనరల్ మెడిసిన్. మా గైనకాలజీ విభాగం నందు అన్ని రకాల స్త్రీల సమస్యలకు చూడబడును. కాస్మెటిక్ గైనకాలజీతో కోత లేకుండా, నొప్పి లేకుండా, మత్తు అవసరం లేకుండా, శస్త్రచికిత్స లేకుండా మహిళల అన్ని సమస్యలకు జర్మన్ లేజర్ ద్వారా అందుబాటులోకి తీసుకురాబడింది. డాక్టర్ జి కల్పన MBBS DNB DGO. డాక్టర్ ఎస్ సుజిని MBBS DNB DGO.
మా కంటి విభాగం నందు ప్రతిరోజు అన్ని రకముల కంటి పరీక్షలు మరియు కంటి శస్త్రచికిత్సలు చేయబడును. డయాబెటిక్ పేషెంట్లకు రెటీనా పరీక్ష చేయబడును. కాంటాక్ట్ లెన్స్ సౌకర్యం కలదు. డాక్టర్ బి కిరణ్ జ్యోతి MBBS MS ఆప్థమాలజీ, డాక్టర్ బి హైందవి MBBS MS ఆప్థమాలజీ, డాక్టర్ జి విజయలక్ష్మి MBBS MS ఆప్థమాలజీ. చెవి, ముక్కు, గొంతుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ కొనగళ్ల కార్తీక్ MBBS DNB ENT FHNO. అన్ని రకాల దంత సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ ఎం దీక్ష BDS. అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ. EHS మరియు NTR వైద్య సేవ సౌకర్యం కలదు. అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక, ఒంగోలు. ఫోన్ 08592 667788.